నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి. సో, నేనైతే డే అంతా షూట్ చేయలేదనమాట. సో, అందుకని అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన నుంచి ఓ 3 డేస్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇది అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాం కదా! నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను ఏ రోజు ఏ వీడియో అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే వీడియో మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున్నే అంటే ఇక్కడ ఒక బుల్లబ్బాయి ఉన్నాడు కదా! సో, ఈ బుల్లబ్బాయి అయితే ఇక్కడ మా బజార్‌లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే వదిన వాళ్ళ కొడుకనమాట. నాకు కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టము. అందరూ అంటారు, "ఇంకా నీకు పిల్లల ఆశ తీరలేదమ్మా" అని. కానీ ఎంత ఆశ ఉన్నా సరే చిన్న పిల్లలు చిన్న పిల్లలే కదా! చూడగానే భలే క్యూట్‌గా ఉంటారు. అయితే ఈ బుడ్డోడు తినేయి ఇంట్లో బిస్కెట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ బిస్కెట్ ఇచ్చాను. తిన్నాడు. మళ్ళీ బాగా హెవీ స్వీట్ కదా అని చెప్పి అయితే తీసేసుకున్నాము. అయినా సరే ఇంకా దానికోసం అలా ఎతుకుతున్నాడనమాట. మళ్ళీ చేతిలో ఉంది లాక్కొని మళ్ళీ తిన్నాడు. మరీ అంటే అబ్బాయిలకి ఏది పడితే అది తొందరపడి పెట్టకూడదు. అమ్మాయిలంటే తిప్పుకుంటారు గానీ, అబ్బాయిలు కదా అంత తొందరగా తిప్పుకోలేరనమాట. బుడక్కనే బయట పెట్టేస్తారు చిన్నప్పుడు. పెద్దయ్యాక మన అమ్మాయిలం కొంచెం వీక్‌గా అవుతాము. అబ్బాయిలు స్ట్రాంగ్‌గా అవుతారు. తీసుకొచ్చి నుంచి కూడా వీడి స్మైల్ చూద్దామంటే అస్సలు నవ్వట్లేదు. ఏదో ఇక్కడ మాత్రం కొంచెం నవ్వాడు. ఎనకాల మా అమ్మమ్మ ఆయిల్ రాసుకుంటుంది చూసారా? దాన్ని వేప నూనె అంటారనమాట. ఇక్కడోళ్ళు అంటే అప్పట్లో అంటే మొదటి నుంచి కూడా వీళ్ళకి వేప నూనె రాసుకోవడమే అలవాటు. అంటే పాతకాలపు మనుషులు కదా! మా అమ్మ అయినా సరే, మా అమ్మమ్మ అయినా సరే ఇంట్లో ఎప్పుడు వేప నూనె అయితే ఉండిద్ది. అదే రాసుకుంటారు. ఇంక వేప చెట్లు కాయలొస్తాయి చూడండి పళ్ళైపోయి. ఇంక అప్పట్లో అయితే ఆ విత్తనాలు ఏరుకొని వాటిని బాగా ఎండబెట్టేసి పీటలతోటైతే రోడ్ల మీద అయితే వాటిని తోలు అంతా పోయే వరకు రుద్దేవారనమాట. అందులో పప్పులనైతే తీసుకెళ్ళి గానుక్కిస్తే అదే వేప నూనె అయితే మనకిచ్చేవారు అప్పట్లో. కానీ ఇప్పుడు అలా చేసేదేమీ లేక అందరూ కూడా కొనుక్కుంటున్నారు. చాలా రేట్ కూడా ఉండిద్దనమాట. చిన్నప్పుడు మాకు కూడా ఊహ తెలియనప్పుడు ఆ వేప నూనె రాసేవారు. కాకపోతే కొంచెం ఊహ తెలిసి ఇంకా స్కూల్‌కి అలా వెళ్ళేటప్పుడు ఇంకా అప్పటి నుంచి అయితే ఆపేసామనమాట. బాగా స్మెల్ వచ్చిద్ది. బాగా చేదుగా ఉండిద్ది వేప నూనె. ఇప్పుడు ఆ వాసన కూడా అసలు పడట్లేదు మాకు. కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ ఇప్పటికీ చాలామందయితే ఈ వేప నూనెనే రాసుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఏమో ఇంకా మా వారు కూడా వచ్చి బుడ్డోడినైతే తీసుకొని కాసేపయితే ఆడించుకున్నారు. మా వారి దగ్గరికి కూడా చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తారు. నా దగ్గర కంటే తన దగ్గరికే బాగా ఇష్టంగా వెళ్తారనమాట. నెక్స్ట్ టైం ఇక్కడ చీర చూసారు కదా! ఈ చీర అయితే మహాలక్ష్మికి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తోరైతే తీసిందనమాట. అంటే ఇప్పుడు శ్రావణానికి. మాకిక్కడ ఏంటంటే శ్రావణానికి అత్తోరింటి నుంచి చీర అయితే తీసి పంపిస్తారనమాట. ఈ చీర కట్టుకొని వెళ్ళి అక్కడ గడప అయితే దాటాలి. అలా ఉండిద్ది రూలు. మళ్ళీ అబ్బాయికి ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళైతే కట్నం ఇస్తారనమాట. ఆషాఢం కట్నం అని అంటారు దాన్ని. ఎంతో కొంత మన ఇష్టము. ఇంతనేమీ లేదు. మనకెంత మన స్తోమతను బట్టి అంత ఇవ్వచ్చండి. అలా ఉంటాయి. ఇంకా స్వీట్స్ అన్నీ కూడా తీసుకొని అయితే వెళ్తది. అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి మీతో. ఈ చీర తీసుకున్నప్పుడు నాకు ఫోన్ చేసిందనమాట. ఎలాంటి చీరలు తీసుకోవాలంటేనే నేనేమో ఏదైనా మంచిగా ఫ్యాన్సీ టైప్‌లో తీసుకోలే. పట్టు చీరలు అవన్నీ ఎందుకు పద్దాక ఎక్కువగా క్యారీ చేయలేవు నువ్వంటేను. ఇంక చూసి ఇలా సింపుల్‌గా చీర అయితే తీసుకుంది. చీర అయితే బావుంది. అంటే కట్టుకుంటేనే కదా ఏ చీరైనా లుక్ వచ్చేది. ఇంకా ఇక్కడేమో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా మా ఇల్లంతా కూడా బొల్లాడెత్తున్నాడు. సాత్విక, సాత్విక కూడా చిన్న పిల్లలంటే భలే ఇంట్రెస్ట్‌గా ఆడించిద్దనమాట. రేణు కూడా. రేణు ఏం చేస్తుందేమో ఫోన్ చేసి మాట్లాడుతా ఉన్నామంతే. తనైతే లాస్ట్ వీడియోలో కూడా అడిగారు కదా! తీసుకురాలేదండి. రిజర్వేషను సిట్టింగ్ కదా! సో, కొంచెం కష్టంగా అయ్యిద్ది. మళ్ళీ 2 డేసే కదా అనుకోనైతే మేమొచ్చేసాము. కానీ ఇక్కడేమో 1 వీక్ పట్టింది. అదంతా ఎందుకనేది చెప్తానులెండి. ఇంకిక్కడ మా బుడ్డది వాళ్ళ దోస్తనమాట. ఈ పిల్లకి మా బుడ్డదానికి వారం రోజులే తేడా. అంటే మన బుడ్డదే పెద్దదనమాట. కాకపోతే అలా కనిపించట్లేదు కదా! చాలా వీక్ అయిపోయింది. ఆ రోజు సండే అనమాట. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శుక్రవారం రోజు బయలుదేరాము. శనివారానికైతే ఇక్కడికొచ్చామనమాట. ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట ఆదివారము. ఇంకా ఆదివారం కదా! మంచిగా అయితే నాన్ వెజ్ అయితే ఇంట్లో అయితే మా అమ్మ తీసుకొచ్చింది. చికెన్ తీసుకొస్తేనే సగమేమో కర్రీ చేస్తుంది ఇక్కడ. వంటంతా మహాలక్ష్మి. అస్సలు అమ్మ వాళ్ళ ఇంటికొస్తే నేను ఏ పని చేయననమాట. నాకు చెప్పరు కూడా. ఎందుకంటే అక్కడ ఏదైనా నాకు కొంచెం రెస్ట్ దొరుకుతది అంటే అది అమ్మ వాళ్ళ ఇంటికి, లేదంటే కారంచేడులో మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడే ఏమైనా రెస్ట్ వచ్చిద్ది. మామూలుగా ఇంక ఇంటి దగ్గర ఉంటే మీకు తెలియనిదేం కాదు. అందుకని ఇంకా చక్కగా వీడియోస్ ఎప్పుడు కూడా నేను వండుతూ వీడియో తీసేదే తప్ప ఒకరు వండుతూ తీయడం ఇదే. ఇంకా ఇక్కడ ఇది రసం అండి. ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఖచ్చితంగా చారు అయితే ఉండాల్సిందే.
కొంచెం టమాటాలు వేసి చారు చేసింది. ఈరోజు అమ్మమ్మ అయితే నాన్ వెజ్ ఏమీ తినదనమాట ఆదివారము. తినకూడదు కాబట్టి దాని వరకు టమాటో చారు అయితే వేరేగా చేసింది. ఇంకా ఇక్కడ ఫ్రైను కర్రీ కూడా చేసేసి మొత్తం అందరం కలిసి అయితే ఒకేసారి అయితే భోజనం అయితే చేసేసాము. ఫ్రై మాత్రము టేస్ట్ వేరే లెవెల్. మసాలా వేసి ఫ్రై చేసింది కదా, చాలా టేస్టీగా ఉంది. నాకు కూడా చికెను కర్రీ కంటే ఇలా ఫ్రై చేసుకొని తింటేనే బాగా నచ్చిద్దండి. సో ఇంకా అందరం కూడా తినేసిన తర్వాత ఇంతలో సాత్వికకైతే మరోవైపు మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేస్తుందనమాట. తగ్గుతుంది వస్తుంది, మళ్ళీ ఏమైనా టానిక్ అలాంటివి సిరప్ పట్టిన తర్వాత తగ్గిపోతుంది. అయినా మళ్ళీ మధ్యాహ్నం ఉదయం అంతా బాగుండి సాయంత్రం అయ్యేసరికి జ్వరం వచ్చేస్తుందండి. అలా 2 డేస్ అయితే జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ డే ఇలా జరిగింది. ముందు మేము వస్తూనే ఇంజెక్షన్ చేయించుకొని నేరుగా వచ్చాము హాస్పిటల్ తీసుకెళ్ళి. అప్పుడు బాగానే ఉంది. మళ్ళీ ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ ఫీవర్ వచ్చేసిందనమాట. అయితే మళ్ళీ వచ్చింది కదా, కొంచెం జర్నీ చేసి ఉన్నాం కదా, వేడి చేసి వచ్చిందేమో అని అయితే మేము అనుకున్నాము. అందుకని ఊర్లోనే డాక్టర్ని అయితే ఫోన్ చేసి పిలిపిస్తే తను వచ్చారనమాట. వచ్చి నేనేమో ఇంజెక్షన్ ఏదో చేస్తారేమోలే అనుకుంటే వాళ్ళు ఏం చేశారు, 2 సిరప్లు ఇచ్చేసి 300 తీసేసుకున్నారు. దానివల్ల అయితే అసలు ఏ మాత్రం కూడా తగ్గలేదు. జ్వరం మందు పోసిన కాసేపు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ తెలిసిందే కదా. ఇంకా నాకైతే మాత్రము మరీ ఎక్కువగా ఫీవర్ ఇలా వస్తూ తగ్గుతూ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం భయం వేసింది. రోజు రోజుకి కొంచెం ఎక్కువ అలా అయిపోతుందనమాట. ఏమైనా ముందు సిరప్ పెట్టిస్తే ఆ రోజంతా బాగానే ఉండేది, కానీ తర్వాత మళ్ళీ నైట్ అయ్యేసరికి ఎక్కువైపోతుంది. ఇక్కడ ఊర్లోకేమో ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అప్పటి వరకు పనుకుంది బాగానే, కరెక్ట్గా మరి ఆ మోత ఎప్పుడైనా పడింది ఐస్ క్రీమ్ బండిది, వెంటనే లేచి వచ్చిందనమాట. ఇంకా మేము తీసుకొని దానికి కూడా పేరుకి ఐస్ క్రీమ్ కప్పు ఉందే కానీ వాళ్ళ నాన్న ఒక పక్క నేను ఒక పక్క ఇంకా సగం సగం తినేసి లాస్ట్లో ఒక కప్పులో కొంచెం ఉంటే అది ఇచ్చామన్నమాట. మరి బాగా ఏడుస్తుందని. ఇంకా అప్పటికి డాక్టర్ వచ్చారని చెప్పాను కదండి. సిరప్లు అయితే 2 అయితే ఇచ్చేసి వెళ్ళారనమాట. యాంటీబయాటిక్ ఒకటిను జ్వరానికి ఒకటి. ఆ 2 కూడా పట్టేసి కొంచెం ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఒకటి ఇస్తే అది కూడా తాగించేసాము. ఈ వీడియో కూడా ఆదివారం రోజు తీసిందేనండి. నైట్ పనుకునేటప్పుడు డాక్టర్ వచ్చి సిరప్స్ అవి ఇచ్చి వెళ్ళారని చెప్పాను కదా, అవి పట్టేసిన తర్వాత పిల్లకైతే స్నానం చేయకుండా తడిగుడ్డు పెట్టి ఒళ్ళంతా తుడిచేసి డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి తినేసిన తర్వాత సాత్విక నిద్రపోయే ముందు అయితే కొబ్బరి నూనెతోటి అరికాళ్ళు, అరిచేతులకి, పొట్టకి, తలకి మొత్తం కూడా అయితే కొబ్బరి నూనె పెట్టి రుద్దుతున్నానండి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే ఇలా అరికాళ్ళు కొబ్బరి నూనె, పొట్టకి కొబ్బరి నూనె రాస్తే చలవన్నమాట, వేడి తగ్గిద్ది. ఎప్పుడైనా సరే ఒళ్ళు వేడిగా అనిపించినా లేదంటే జ్వరం వచ్చినా సరే ఇలానే చేస్తానన్నమాట. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఇలా కొబ్బరి నూనె రాయటమే అలవాటండి. కొబ్బరి నూనె ఇలా రాస్తే కొంచెం పిల్లలు కూడా హుషారుగా ఉంటారనమాట. పెద్దవాళ్ళకైనా సరే మా వారికి కూడా అప్పుడప్పుడు అరికాళ్ళకైతే ఇలా కొబ్బరి నూనె రాసి రుద్దుతానమాట, వేడంతా లాగేసిద్ది. ఇది చాలా మంచిది. కొబ్బరి నూనె ఏంటంటే చలవ. మేము అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరింది నైట్ టైం కదండి, 1 గంట ఆ టైం అప్పుడు అనమాట. మంచి నిద్దట్లో ఉన్నప్పుడు పిల్లని తీసుకొని వెళ్ళాము. ఒకలా నిద్దట్లో అలా తీసుకువెళ్ళేటప్పుడు పైగా నైట్ టైం కదా, ఎక్కడైనా ఏమైనా జడిసిందేమో ఈ జ్వరం వచ్చిందని అయితే అనుకున్నాము ఫస్ట్. కానీ ఇలా పద్దాక అంటే వచ్చి తగ్గితే చాలా వరకు అది కూడా ఒక కారణం అనమాట. కానీ ఎందుకైనా మంచిది, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి కదా, చెప్పలేమన్నమాట. హాస్పిటల్స్ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఎందుకులే మళ్ళీ ఎక్కువ ఆలస్యం చేయడం అని చెప్పి వెంటనే ఊర్లో డాక్టర్ని అయితే పిలిపించాము. కానీ ఆయనేమో ఇంజెక్షన్ చేయకుండా సిరప్స్ ఇచ్చి తగ్గిపోతుంది అని అయితే చెప్పేశారు. ఆ రోజు కూడా ఇంకా అలానే అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే అనమాట, సోమవారం ఇక్కడ మా అమ్మమ్మ వచ్చింది కదా. అసలు అమ్మమ్మ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చెల్లి శ్రావణానికి అత్తారింటికి వెళ్ళేటప్పుడు చలిమిడి, అరిసెలు, స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళాలి కదండి. అందుకని అమ్మమ్మ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందనమాట ఈ అరిసెలు, చలిమిడి అయితే చేయడానికి. స్వీట్స్ అయితే బయట ఆర్డర్ ఇచ్చేసాము. స్వీట్స్ నేరుగా అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా అన్నయ్య అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఓన్లీ ఇక్కడ చేసినవి అయితే చలిమిడి, అరిసెలు మాత్రమే. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాలండి. అయితే ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ మరిది అనమాట ఇటు సైడు. ఇంకా మా అన్నయ్య ఇద్దరు కూడా ఆటో తీసుకుని అయితే వచ్చారు. అమ్మమ్మ ఒక్కతే కదా, ఇంకా మేము కూడా వచ్చి మళ్ళీ ఎప్పుడో వస్తాంలే, రాకేదో అనుకోకుండా వచ్చాం కదా, తాతను కూడా చూసినట్టు ఉంటుందిలే అని చెప్పి ఇంకా మా పెద్దమ్మని, తాతని అందరినీ పలకరించుకొని వద్దామని నేను, మా వారు, బుడ్డది కూడా బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే మహాలక్ష్మి రావట్లేదన్నమాట. మీరు అనొచ్చు అదేంటి ఆషాఢం శ్రావణానికి మహాలక్ష్మి రాకుండా మీరు ఎలా తీసుకెళ్తున్నారని. ఇక్కడ ఏం జరిగిందంటే
స్వీట్స్ అన్నీ కూడా చేసేసామండి. స్వీట్స్ ఆర్డర్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో చలిమిడి అరిసెలు చేసేసారు. రేపు వెళ్ళిపోతుంది అనగా ఈరోజు అయితే డేట్ అయిపోయిందనమాట. అయితే మరి వెళ్ళకూడదు కదా, మళ్ళీ పంతులు గారిని అడిగితేనేమో ముహూర్తం అయితే ఇంకో వారం తర్వాత అయితే చెప్పారనమాట. మళ్ళీ అప్పటి వరకు ఇంట్లో స్వీట్స్ ఇవన్నీ ఉంటే పాడైపోతాయి కదని మేము పంతులు గారిని అడిగితేనే అవి అయితే వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి, అమ్మాయిని మాత్రం ఇలా పలానా రోజు మాత్రమే తీసుకువెళ్ళండి అని అయితే చెప్పారండి. అందుకని ఇంకా నేను, అమ్మమ్మ, ఇంకా మా వారు కూడా వస్తున్నారు కదా, పనిలో పనిగా స్వీట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అయితే వాళ్ళ ఇంటికైతే ఇచ్చేస్తున్నాము. అందుకని ఇక్కడ అన్నీ కూడా అయితే ఒక దానిలో అయితే ప్యాకింగ్ చేస్తుంది. ఈ డేక్ సెవెన్ చూసారు, దీనికైతే ఒక చిన్న స్టోరీ ఉంది. ఇది వీళ్ళు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు లోపల వీటికి ఏంటంటే తారు ఉండిద్ది అనమాట. వీళ్ళేమో తెలియక నేరుగా పొయ్యి మీద పెట్టేశారనమాట. లోపల కాదు, బయటే తారు ఉంది. పొయ్యి మీద పెట్టేసరికి వేడికేమో ఆ తారు కరిగి మొత్తం కారేసింది. వీళ్ళేమో దానికి బెజ్జం పడిందని అయితే అనుకొని మార్చమని అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాము. తీరా వాటర్ వేసి చూస్తే అసలు ఏమి ఎక్కడ లీకేజ్ లేదు. మళ్ళీ అప్పటి నుంచి అయితే ఇక్కడే ఉండిపోయిందనమాట. ఇప్పుడు ఎలాగో వెళ్తుంది కదా పనిలో పని అని చెప్పి ఆ డేక్స కూడా అయితే తీసుకెళ్ళి డేక్సలో చలిమిడి అరిసెలు అన్నీ కూడా ఒకే దానిలో పెట్టేసి తీసుకువెళ్తున్నాము. బొడ్డదయ్య అప్పటికి జ్వరం ఏమీ లేదు, ఒకసారిగానే ఉంది. ఇంకా ఒకసారిగా ఉందని చెప్పి ముందు వదిలేద్దాం అనుకున్నాము. అమ్మ వాళ్ళ దగ్గర ఒకసారిగానే ఉంది కదా, తాత చూస్తాడులే సాత్వికన్ అని చెప్పి తన్ని కూడా రెడీ చేసి బయలుదేరించాను. తీరా అక్కడికి వెళ్ళాక అయితే ఫీవర్ వచ్చేసింది. ముందైతే స్వీట్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరే చేపించేస్తే బాగున్నేమో అనుకున్నామండి. అంటే అప్పుడు పెళ్ళికి చేసాం కదా అలా. ఇప్పుడు కూడా అన్నీ 25 వేస్తే తీసుకెళ్ళాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర అప్పుడంటే చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా హెల్ప్ చేయడానికి. పైగా నేను కూడా ఉండను, ఇంకా మా అక్క వాళ్ళు ఎవరూ లేరు. అందుకని చెప్పి బయట ఆర్డర్ ఇచ్చేసామండి. అవేమో మా అన్నయ్య నేరుగా తీసుకొని అక్కడికి వాళ్ళ ఇంటికాడ పెట్టేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి తీసుకొని అవి ఇవి మొత్తం ఇవ్వాలన్నమాట. ఇంకా మేము కరెక్ట్గా మేము వచ్చేటప్పుడు సాయంత్రం టైం కదా, ఇంకా గొర్రెలన్నీ కూడా అయితే ఇంటికి తీసుకువెళ్ళే టైం అనుకుంటా. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి, కానీ బాగుంది. బారికి అసలు చూడటానికి భలే ముచ్చటగా ఉందన్నమాట. ఇక్కడేమో ఇంటికైతే వచ్చేసాము, అన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట. రాగానే ఇంక ఇక్కడ బుడ్డదానికైతే మా పెద్దమ్మ దిష్టి తీస్తుంది. ఇక్కడైతే దిష్టి తీసి ఇదొక పద్ధతి అనమాట, చీపురుతోటి అలాగా. నేను కూడా కడుపుతో ఉన్నప్పుడు హాస్పిటల్కి చెకప్కి వెళ్ళేదాన్ని కదా, రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలానే చేసేవారు అనమాట, దిష్టి తీసేవారు. ఇక్కడేమో స్వీట్స్ ఇవన్నీ కూడా అయితే ఓపెన్ చేసి అన్నీ కూడా 25 ఉన్నాయి లేవని అయితే ముందు చూసామన్నమాట. సో అన్నీ లెక్క పెట్టేసి అలానే ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలి కదా, మొత్తం కరెక్ట్గా అనమాట. ఇంకా అన్నీ కూడా మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళని చెప్పి కొంచెం పెద్ద సైజే చేయించారు. పెళ్ళికి ఎలా అయితే మేము పెట్టామో సేమ్ అంతే, కాకపోతే కొంచెం సైజు తగ్గిందంతే. చూసారు కదా, అంటే పెళ్ళిలోనేవి మేము ఫస్ట్ ఒక సైజ్ చేసి సెకండ్ ఒక సైజ్ చూపించాను చూడండి, అది అలా రెండో సైజ్ అనమాట. ఇది మామూలుగా అయితే ఇంతకంటే పెద్దవి చేస్తారు పెళ్ళికి. కాకపోతే 9 రోజులకి మళ్ళీ వచ్చి తీసుకువెళ్ళిద్ది కదా, 5 రోజులకి 9 రోజులకి, అప్పుడు ఇంకొంచెం ఇలా చేస్తామన్నమాట. సేమ్ ఇప్పుడు కూడా అదే సైజులోనైతే చేపించి. లడ్డూలు మాత్రం భలే ఉన్నాయి. లడ్డూను మైసూర్ పాకు కూడా బాగానే ఉంది. కాజాలు మాత్రమే కొంచెం మెత్తబడిపోయాయి. అందుకని ఇంకా మహాలక్ష్మికి ముహూర్తం మళ్ళీ వారం ఉంది కదా, అప్పటి వరకు అంటే ఇవి పాడైపోతాయి కదా అని చెప్పి సగం అయితే ఇచ్చేసాము. వాళ్ళే ఇచ్చేసిన తర్వాత ఊరి మీద పంచుకోవాలి కదా. తర్వాత మళ్ళీ ఎప్పుడో మహాలక్ష్మి ముహూర్తం కుదిరినప్పుడు ఇక్కడి నుంచి అత్తారింటి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు. మళ్ళీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒక ఇద్దరు ముగ్గురిని అయితే మళ్ళీ అమ్మాయి వెనకలైతే పంపిస్తారనమాట. పేరెంటలు వచ్చి తీసుకువెళ్ళాలి. అప్పుడు ఒక బాక్స్కి చలివిడును పసుపు కుంకుమ తీసుకువెళ్తే సరిపోతుంది. ఇక్కడ మాకేంటంటే పసుపు కుంకుమ కూడా అమ్మాయి వెనకలైతే పంపిస్తారండి పుట్టింటి నుంచి. ఇక్కడ మా వారి పద్ధతి ప్రకారం అయితే అక్కడైతే మాకు అలా అయితే తీసుకురారంట. కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అయితే చలిమిడి పసుపు కుంకుమ ఈ 3 అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సిందే. ఇక్కడేమో మా బుట్టదానికి అప్పటికి ఫీవర్ ఇంకా రాలేదు, అందుకని అంత హుషారుగా ఆడుకుంటుంది. ఏమాత్రం కొంచెం ఓపుకుంటే మాత్రం అస్సలు పట్టుకోలేము, తెలిసిందిగా చిన్నపిల్లల గురించి. అదే ఏమైనా కొంచెం ఫీవర్ అలాంటిది వచ్చిందంటే ఇంకా అసలు లేవలేరనమాట. ఇక్కడేమో ఇవన్నీ తీసుకొని ఇంకా నేను, పెద్దమ్మ, మా అమ్మమ్మ ముగ్గురం కూడా అయితే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళు కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇంకా అన్నీ తీసుకొని అమ్మమ్మ కూడా వచ్చి అక్కడ దగ్గర వారం పైనే ఉందన్నమాట.
నేను వస్తానని చెప్పి ఇంకా అమ్మమ్మనైతే 2 డేస్ ఆపేసాను. మేము వచ్చే వరకు ఉండమ్మా, వచ్చాక అందరం కలిసి వెళ్దాంలని అయితే ఆపేసాననమాట. లేదంటే అప్పుడే వెళ్ళిపోయేది. ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఈసారి ఏమో ఊరి మీద కొంచెం పంచాలన్నమాట. మరి ఊరంతా కాదు, ఆషాఢం సార్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ దగ్గరోళ్ళకి అలాగా అక్కడ బజారు అలా అయితే పంచుకుంటారనమాట. అదే పెళ్ళికైతే ఊరంతా పంచుతారు. ఇప్పుడు అలా పంచడానికైతే ఇవన్నిటి కూడా ఇంకా నేనే మొక్కలు చేస్తున్నాను అలా కూర్చొని. అలానే మన సబ్స్క్రైబరు విజయలక్ష్మి గారికి అయితే హాయ్ అండి. అలానే మీ కోడలు గారికి కూడా హాయ్ చెప్పానని చెప్పండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నన్ను ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు. మీ మంచి కామెంట్స్ అయితే నాకు ఇంకా మంచి ఉత్సాహాన్ని అయితే ఇస్తున్నాయి. అలానే నా వీడియోస్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా కొంచెం మంచిగా ఉన్నాము అంటే మాత్రం దానికి మీరే కారణము. నేను ఎంత కష్టపడినా సరే మీ సపోర్ట్ లేకపోతే మాత్రం అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్తోటే సమానము. ఎప్పుడు కూడా నాకు మీ సపోర్టు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముక్కలు చేసేసి మా బాబుకి అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళేమో ఊరి మీద అయితే పంచడానికి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ టైం ఇక్కడ మహాలక్ష్మి ఏమో స్టిచ్చింగ్కి అయితే కొన్ని చీరలు ఉన్నాయి అక్క, తీసుకువెళ్ళి అక్కడ స్టిచ్ అయ్యి మేము అడుగు పెట్టడానికి వస్తాం కదా అప్పుడు తెచ్చుకుంటానని అయితే అందనమాట. ఇక్కడ అక్క ఉన్నప్పుడు అక్కే కుట్టేసేది. ఇప్పుడు కారం చెడు వచ్చేసింది కదా, సో ఇంకా మిషను ఇంకా బయట వాళ్ళకి ఇవ్వడమేనమాట. అందుకే ఇంకా నువ్వు తీసుకెళ్ళలే, కుట్టి ఉంచు, ఎప్పుడైతే అప్పుడు నేను వచ్చేటప్పుడు తీసుకొస్తారంటేను ఓ 2 చీరలు ఉన్నాయన్నమాట, అయితే తీసుకున్నా. ఇంకప్పటికి మా బుడ్డదానికి ఫీవర్ అయితే వచ్చేసిందనమాట. కొంచెం డల్ అయిపోయింది చూసారా. అలా ఇంకా తనకి అప్పుడు మా వారేమో మా అన్నయ్య స్కూల్ పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా తనతో పాటు మా వారు కూడా వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు ఈలోపు పనులు చూసుకుంటే రాగానే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే అక్క చీరలు ఉన్నాయి అక్క కుట్టడానికంటే నేను ఇంకెన్నో చీరలు అనుకున్నాను. తిప్పి కొడితే 2 చీరలు, ఇంకా అందులో గ్రీన్ కలర్ చీర నువ్వే తీసుకో అక్క అంటుంది. ఎందుకంటే అందులో పైన గ్రీన్ కలర్ కానీ మిగతా మొత్తం కూడా పర్పుల్ అనమాట లోపల. ఇంకా నీకైతే బాగుంటుంది అక్క తీసుకో అక్క అని అంటేనే చూద్దాంలే ముందు ఉన్న చీరలే కుట్టుకోలేకపోతున్నా అని చెప్పా. మా అక్కయ్యతో కూడా కొన్ని చీరలు పంపించిందంట స్టిచ్చింగ్కి. నేను చెప్పాను ఒకరోజు ముందుగానే చూసుకొని రిజర్వేషన్ చేసుకొని మీ అందరు కూడా రండి అని అయితే చెప్పాను. ఇంకా వాళ్ళతో పాటు అమ్మ కూడా వస్తారు కదా, సో ఇంకా అప్పుడైతే ఈ అలోపి చీరలన్నీ కూడా స్టిచ్ చేసేయాలి. ఇక్కడ ఈ చీర చూసారా, ఈ చీర నేను తీసుకున్నాను, ఎంత ఆశగా తీసుకున్నానో కానీ ఒక్కసారి కూడా కట్టుకోలేదు. మహాలక్ష్మి ఏమో అక్క నాకు ఈ చీర నచ్చింది వదిలేసే, నువ్వు ఇంకో చీర తీసుకొని మిషన్ ఉండేది కదా చేతిలోనే స్టిచ్ చేసుకొని అయితే అందనమాట. ఇంకా నేను కూడా తనకైతే ఈ శారీ అప్పుడైతే ఇక్కడ వదిలేసి పండగకి వచ్చాను చూడండి అమ్మమ్మ వాళ్ళూరు, అప్పుడేనమాట. ఇంక ఇక్కడికి వచ్చాక ఈ శారీ కూడా స్టిచ్ చేశాను కదా, ఇంకేడనే వదిలేసాను. ఇప్పుడేమో ఈ చీర కూడా తీసుకురమ్మందనమాట. సో అందుకని ఇది కూడా ఒకటి అయితే తీసాను. చీరలో బీరువా మాత్రం భలే నీట్గా ఉంచుకునేది. అసలు నేను బీరువా చూపించడం మర్చిపోయాను కానీ భలే సర్దుకునేది అనమాట. రీసెంట్గానే పెళ్ళైంది కాబట్టి ఇంకా అలాగా కొన్ని చీరలు అయితే తీసుకుంటా ఉండిద్ది. కాకపోతే ఇప్పుడు నేను ఈ స్టిచ్చింగ్ అని తీసాను చూడండి, 3 చీరలు కూడా ఇక్కడ పెళ్ళైన తర్వాత కొత్త జంటకి పిలిచి భోజనాలు పెడతారనమాట. దగ్గర వాళ్ళందరూ కూడా అలా పిలిచేటప్పుడు గాజులు ఎంచుకోమని డబ్బులు ఇచ్చి ఒక చీర అయితే పెడతారు, కొంతమంది డబ్బులు ఇచ్చేస్తారు అలా అనమాట. అలా వచ్చినవి అనమాట ఈ చీరలు కూడా. ఇంకా అయితే తీసుకెళ్ళి స్టిచ్ చేయక్కనైతే చెప్పింది. ఇంతకు ముందు కొన్ని వస్తే అవేమో మా అక్కకి అయితే స్టిచ్ చేయమని ఇచ్చిందంట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు స్టిచ్ చేసి ఇచ్చేసేటమే. నెక్స్ట్ ఏమో ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ నేను మధ్యలో వీడియో తీయలేదనమాట. ఈ గ్యాప్లోనైతే పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకి ఇంజెక్షన్ చేయించుకొని అక్కడి నుంచి సెంటర్కి వెళ్ళి తనకి బ్రెడ్ పాలు అన్నీ కూడా తీసుకొని అలానే కూరగాయలు అవి తీసుకొని అయితే వచ్చామండి. వస్తూనే మధ్యలో మా అన్నయ్య అయితే ఈ పానీపూరి కూడా తీసుకున్నాడు. ఇంకా పిల్లనైతే కింద మా వారి దగ్గర అయితే ఉంచేసి ఇంకా మేడ మీద అయితే నేను మా అన్నయ్య మా గోపాలు అంటే ఇప్పుడు పూర్ణిమ అంటాను కదండి, మా పెద్ద అక్కయ్య వాళ్ళ కొడుకు అనమాట. ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఊర్లోనే చదువుతున్నాడు. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు. ఇంకా ముగ్గురం కూడా కూర్చొని అలాగ మాటలు చెప్పుకుంటా పానీపూరి అయితే మంచిగా తిన్నాము. ఈ పానీపూరిలో కూర ఓపెన్ చేసేసరికి చూసారు కదా నీరులాగా ఎలా ఉందో. ఇంక ఇందులో వాటర్ స్పెషల్గా వేయనవసరం లేదా అనిపించింది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఇంకా తినేసి ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత
కాసేపు అయితే బొడ్డుదానికి టానిక్స్ అన్నీ కూడా తాగించేసి తను మాత్రం బొమ్మలే కావాలంటుంది. ఇంకా తన కోసం అయితే బొమ్మలు పెట్టేసాము. ఇంకా ఆ రోజు అందరూ కూడా ఎవరు నాటికలు అయితే చూడలేదు పాపము. ఎందుకంటే తను ఎక్కువ ఏడిపించకూడదని. అప్పటికి కొంచెం ఒకసారి వచ్చిందనమాట. ఇంజెక్షన్ వేసేసరికి కొంచెం జ్వరం తగ్గితే ఒకసారి వచ్చింది కదా, మళ్ళీ వచ్చి ఇంకా మా దగ్గరే కూర్చుంది. ఇవి ఆకాకరకాయలు అనమాట. ఇవి ఎప్పుడూ దొరకవు, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంకా వెళ్ళి నుంచి నేను ఇంక ఇవే అడుగుతున్నాను అనమాట. ఉంటే తీసుకురా అమ్మ అని చెప్పి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ అడిగాను. అయితే అక్కడ ఊర్లో అయితే ఎక్కడ లేవన్నమాట. అందుకని ఇంకా ఈరోజు ఇందాక పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, సెంటర్కి పాలు బ్రెడ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకుందామని వెళ్తేనేమో ఫస్ట్ కాకరకాయలు తీసుకున్నాము. ఇవి కనిపించలేదు, వెనక్కి ఉన్నాయి. ఇంతలో మా అన్నయ్య చూసి, ఎందుకు అదగో నీకు ఇష్టమైన కూర ఉంది, కూర అడిగావు కదా, కాయలు ఉన్నాయి తీసుకో మరి అయితే అన్నాడు. కేజీ 200 అంటే అసలు వామ్మో అనిపించిందండి. అయినా సరే తినాలన్నప్పుడు తప్పదు కదా, 1/2 కేజీ అయితే తీసుకున్నాము. ఇంకా అయితే మా పెద్దమ్మే వంట చేసింది. అందులో పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు అయితే వేసి కూర వండింది. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. ఇక్కడ మా సైడ్ అంటే పెద్దగా దొరకవు, పైగా మా వారికి కూడా తెలియదు అనమాట. సో ఆ రోజైతే ఇంకా నేను, మా అన్నయ్య, మా వారు ముగ్గురం కూడా అన్నం తినేసాము. సాత్వికకేమో ఇడ్లీ తీసుకొచ్చి పెట్టేసాము. ఇడ్లీ అలానే కొంచెం పాలు కాచి అయితే ఇచ్చానండి. భోజనం చేసి పడుకున్నామే కానీ సాత్వికకి ఇంజెక్షన్ చేయడం వలన కొంచెం బాగానే తగ్గిపోయింది. మళ్ళీ అంటే నిద్రట్లు అంటే సగం రాత్రిలోనే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట. మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడవడము, మళ్ళీ జ్వరం మందు పోసాను. అయినా సరే అసలు పాపం నాకైతే నిద్ర లేదు, నాకు మా వారికి. సో తన్నే అలాగైతే చూసుకుంటా ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ మార్నింగు అంటే మంగళవారం ఏం చేసామంటే నేరుగా అటు నుంచి అమ్మమ్మకు కూడా కొంచెం ఒకసారి లేదనమాట, బీపీ డౌన్ అయిపోయింది. ఇంకా అమ్మమ్మని సాత్వికని అన్నయ్య ఆటోనే తీసుకొని అయితే నేరుగా అక్కడ సాలూరులో ఒక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి టెస్టులు చేస్తేనేమో మలేరియా అయితే కలిసింది అన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. కోర్సు స్టార్ట్ చేసి నుంచి అయితే ఫీవర్ అయితే ఇంకా రాలేదు. సో ఇంకా అక్కడ ఆ రోజు ఇంకా నేను వీడియో ఏమీ తీయలేదనమాట. పిల్లకి బాగోలేకపోయేసరికి ఇంకా అదే ధ్యాస అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇదేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 4th డే అనమాట. అంటే ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి కెనాల్ పెట్టించుకొచ్చాం కదా, ఆ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ అయితే రమ్మన్నారనమాట. మార్నింగ్ ఏమో వాళ్ళు ఇంజెక్షన్ చేస్తామన్నారు, సాయంత్రం ఏమో ఇక్కడ ఊర్లో చేయించుకోమన్నారు. సో అదనమాట. ఇంకా ఇది వచ్చి ఫైనల్ అంటే మేము బయలుదేరే రోజు అనమాట అండి. బయలుదేరే రోజు పొద్దున్నే ఇప్పుడైతే మళ్ళీ రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్ళామే కానండి, తిరుగుడే అనమాట. ఒకవైపు ఏమో పొద్దున్న పిల్లని హాస్పిటల్కి తిప్పడము, సాయంత్రం అయ్యేసరికి ల్యాండ్ పని మీద మాట్లాడడం, ఇంక ఇవేనమాట. అసలు మనుషులు మెల్లమే కానీ పిల్లకి ఇక్కడ రేణుకి స్కూలు పోయింది, ఇక్కడ సాత్వికకి హెల్త్ బాగాలేదు, వెళ్ళిన పని కూడా అవ్వలేదు. చాలా ఏడుపు వచ్చేసింది. నేనైతే ఏడ్చేసాను బాగా. నాకైతే ఇంకా తట్టుకోలేకపోయాను. ఇవన్నీ కూడా గుర్తొచ్చిన తర్వాత ఇదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నుంచి అయితే ఇలా అయితే జరిగింది. నేను డే అంతా షూట్ చేయలేదు కాబట్టి ఒక్క వీడియోలోనే మొత్తం కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది మా పాప హెల్త్ ఎలా ఉందని అడిగారు. నిజంగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. పాప హెల్త్ అయితే బాగుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా పాపకైతే ఉండాలి. అలానే ఈ వీడియో కూడా ఇక్కడితో ఆపేస్తున్నాను. దీని కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.